అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటి అందాల రాశి మనస్సు. మరి కథలోకి వెళ్దామా? "మ్మ్, అయితే ఇంతకు నువ్వు చెప్పేదేమిటి?" విసుగ్గా అడిగాడు గోపాలం. "అదేమిట్రా నాయన, అలా విసుక్కుంటే ఎలాగరా?" చంటివాడిని బ్రతిమలాడుతున్నట్టే అంది వాళ్ళ అమ్మమ్మ. "నా మాట కాస్త వినరా. నిక్షేపం లాంటి సంబంధం, నీకు కట్నాలు కానుకలు, నీ వెనక ఆడబిడ్డల కోరుకున్నన్ని లాంఛనాలు, పెళ్లి కూతురికి ఒంటి నిండా బాల తొడుగు చీర సారే. అబ్బా, సోద తాపు, ముందు అసలు రహస్యం చెప్పి." అసహనంగా అరిచాడు గోపాలం. "అదేమిట్రా గోపాలం, అలా అరవకరా నా తండ్రి. నీ పట్టుదల నీదే గాని మరీ మంచి చెడ్డ లేదట్రా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా?" "చచ్చే వరకు ఉంటానే." "ఎవరో నేనా?" ఉరిమి చూసింది అమ్మమ్మ. "మధ్య నేనేం చేశానురా?" "నువ్వు కాదే, నేనే. చచ్చే వరకు నా పట్టుదల మారదు అంటున్నాను." "నేనెత్తి కొట్ట. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావట్రా." "మరి ఏం చేస్తాను, నాకు గడియ కూడా తాపీ లేకుండా చేస్తున్నావు. నీ బోడి సంబంధాలు నువ్వును. ఎలాగో కష్టపడుతున్నావు. నాకు కావలసిన పిల్లనే చూడరాదు." "అంటే తెల్లటి పిల్లేనా?" వెటకారంగా అంది అమ్మమ్మ. ఎగిరి గంతేశాడు గోపాలం. "తెలుపు అంటే ఒత్తుత్త తెలుపు కాదేవు అమ్మమ్మ. ఇటు చూడవే. పాల నురగలాంటి తెలుపు, పండు వెన్నెల్లాంటి తెలుపు, మంచి ముత్యం లాంటి తెలుపు, మల్లెపువ్వు లాంటి తెలుపు. నేనే స్వయంగా చూసుకుంటానేవు. పట్టపగలు పబ్లిక్గా 2 కళ్ళతోటి చూస్తాను. పైసా మందాన ఫేస్ పౌడర్ కొట్టి మెర్క్యూరీ లైట్ల ముందు మెరిపించి నన్ను మభ్యపెట్టేయచ్చని వాళ్ళెవరో చెప్పారని నువ్వు ఒప్పేసుకోకు. తెలిసింది కదా." అమ్మమ్మకి కోపం అవధులు దాటింది. 2 చేతులు జాడించి పారేసింది. "ఆహా, నువ్వు మహా దీపంలా వెలిగిపోతున్నావని నీకు మహా అపరంజి బొమ్మలాంటి పెళ్ళాం వస్తుంది. నేను చూడను." "నువ్వు చూడలేవేమోనే అమ్మమ్మ. పాపం దేవుడుగాడు పిలిచిందే తడుగా వెళ్ళిపోతానంటున్నావు. ఆయన ఎప్పుడు పిలిచేస్తారో ఏమిటో." ఎర్రగా చూసింది అమ్మమ్మ. "మహా మురుస్తున్నావు కానీ నేను చస్తే ఆ నల్ల పిల్లనైనా కట్టబెట్టేది ఎవరో చూస్తాను." "చస్తే ఎలా చూస్తావే? కొంపదీసి దెయ్యానివై ఏమైనా చూస్తావా?" "చినోర్మై బడవఖాన, ఊరుకుంటూ ఉంటే." "అమ్మమ్మ, అలా తిట్టకే. నీకే పాపం. నా పేరు నీ మొగుడు పేరు కాదటే." "అదేరా నా తండ్రి, వెధవ పని చేశాను. నా దేవుడి పేరు తగిలించి." "చచ్చాక కూడా తిట్టిపోస్తున్నావు కదే నువ్వు ఆ దేవుణ్ణి." మెంగేలా చూసింది అమ్మమ్మ. అంతలోనే ఏమనుకుందో ఏమో పోజు మార్చింది, డైలాగు మార్చింది. "ఒరే గోపాలం, ఎల్లకాలం హాస్యాలేమిట్రా? నీ పెళ్ళి చూడాలని నా ప్రాణం ఎంత ఉవ్విళ్ళూరుతుందో నీకు మాత్రం తెలియదట్రా. నా మాట విని ఒప్పేసుకోరా ఈసారైనా." "ఇంపాసిబుల్." "ఇంపా అంటే అసాధ్యం, జరిగే పని కాదమ్మమ్మ. ఒక్క మాట సర్వకాల సర్వావస్థలా గుర్తుపెట్టుకో. పెళ్లి కూతురు తెల్లటి తెలుపా కాదా, ఉత్త తెలుపు కాదేవు. నీకు తెలుసుగా. ఆ సంగతి ముందు తేల్చుకో. పండే అయితే సెటిల్ చేసేయి. జోరుగా పనులన్నీ చేయించేసుకో. చుట్టాలందరినీ బంధుమిత్ర పరివార సమేతంగా పిలిచేయి. ఆ ముక్క కాస్త నాతో చెప్పేయి. రైటో రైటు. కొత్త బట్టలు అవి వేసేసుకుని జుమ్మంటూ తరలి వెళ్ళిపోతాం. పెళ్ళాడేస్తాం. తీసుకొచ్చేద్దాం. ఏమంటావు?" "వరి కళలు బంగారంగాను." బోసి నోటితో నవ్వింది అమ్మమ్మ. "నాకు తెలియక అడుగుతానే, నీకు ఇది ధర్మంలా ఉందిట్రా అసలు. ఇది తెల్లటి పిల్ల కావాలని నీలాంటి వాడు కోరుకోవటం ఏమైనా బాగుందా?" విన్నవాళ్ళు నవ్వరు అంటూ నొక్కుళ్ళు పడ్డ బొగ్గ నొక్కుంది. "హహ" అంటూ విషాదంగా హెచ్చు స్థాయిలో నవ్వేశాడు గోపాలం. "నిజంగా నాకే నవ్వొచ్చింది అమ్మమ్మ. అంత తెల్లటి పిల్ల నన్ను చేసుకుంటుందని నేను మాత్రం అన్నానా?" గుడ్లూరు ఆశ్చర్యంగా చూసింది అమ్మమ్మ. "ఇదేం చోద్యంరా నీతో? అంతా తెలిసి ఇంకా నీకెందుక మరి ఆ పిచ్చి?" "చూడమ్మమ్మ, ఆ పిచ్చి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పు. నీకు సైకాలజీ తెలుసా? తనకు లేనిదే కావాలన్నదే కోరిక ఆ మనిషికి, ప్రతి మనిషికి ఉంటుంది.
ఉండటం కాదు, మహావేధిస్తుంది. అందరాని దానిని అందుకోవాలనే తహతహలాడతాడు. జీవితాంతం అది అందకపోయినా ఆ నిరీక్షణలోనూ ఆ నిరాశలోనూ ఎంతో హాయి, ఎంతో తృప్తి. గోపాలం, తర్వాత మాట్లాడదు, లేచి కాస్త కాళ్ళు కడుక్కోరా, 2 బొబ్బట్లు రుచి చూద్దువు అని లేచిపోతూ అంది అమ్మమ్మ. నేనేమో నల్లటి నలుపు, వెధవ నలుపు, నాకు తెల్లటి ఎంచక్కటి పెళ్ళం కావాలని కోరుకుంటే అదేం తప్పు? ముందు అది చెప్పు. తప్పో ఒప్పో ఆ పిల్ల ఒప్పుకోవద్దట్రా, విసుగ్గా అంది అమ్మమ్మ. దిగాలు పడిపోయాడు గోపాలం. అమ్మమ్మ, నా మీద నీకు ప్రేమ లేదటే, నా పేరు నీ మొగుడు పేరే కాదటే, నా మనసంతా విప్పి చెప్పి ఆ పిల్లను ఒప్పించవేమిటే? ఏం పిల్లరా అది? చించుకున్నట్టే అరిచింది అమ్మమ్మ. బిక్కమొహంతో దిక్కులు చూశాడు గోపాలం. ఏ పిల్ల, ఏ పిల్ల ఎక్కడుంది? చిర్రెత్తుకొచ్చింది గోపాలానికి. నేను బొబ్బట్లు తిననే. అవేం చేసినీరా? నేను చస్తే తిన్ను. నా తండ్రివి కదా, అంత మాట అనకరా. లాభం లేదు, నేను తిననుగాక తినను. అబ్బే, నువ్వు మాత్రం 100 1000 తింటావా? ఏవో 2 రుచి చూడు, ఎలాగూ చేశాను నీకెంతో ఇష్టమని. పోనీ అలా అన్నావు, బాగుంది, రుచి చూస్తాలే. గోపాలం కాళ్ళు కడుక్కుందుకు దొడ్లోకి బయలుదేరాడు. అమ్మమ్మ సణుక్కుంటోంది వెనక. పిచ్చి సన్నాసి, పిచ్చి సన్నాసి. అమ్మమ్మ, అమ్మమ్మో, వేగిరం, వెర్రి కేకబెట్టాడు గోపాలం. ఏమిట్రా, ఏమైంది? అమ్మమ్మ కంగారు. అబ్బా రావే, పరిగెత్తుకు రావే. వచ్చావు, అటు చూడవే, అటు చూడు. ఎటురా, ఎటు చూడాలి? ఏమిటుంది అక్కడ? అటు, అదిగో రాజుగారి డాబా మీదకి చూసావా? కనిపించింది. చూసావా లేదా? చూసా. కనిపించిందా? ఎదురెండరా, ఆనట్లేదు. సంధించిన బాణంలా లోపలికి పరిగెత్తి గోడకు తగిలిన బంతిలా బయటకు వచ్చాడు గోపాలం కళ్ళజోడుతో. అమ్మమ్మకి కళ్ళకు అడ్డం పెట్టుకుంటున్న చేతిని తోసేసి అద్దాలు తగిలించాడు. ఈసారి చూడు, సరిగ్గా చూడు. చూస్తున్నావు కదా? చూశానురా. కనిపించింది కదా? కనిపిస్తుందిరా. ఎవరు? మన రాజుగారి వరాలే కదూ. పక్కన ఆ పక్కన ఎవరో ఇంకో ఆడపిల్ల, కాస్త తెల్లగా. షటప్, అద్దాలు బీకేస్తాను. కాస్త తెలుపా? సరిగ్గా చూడు. తెల్లటి తెలుపు, మల్లెపువ్వు లాంటి తెలుపు, మంచి ముత్యం లాంటి తెలుపు, పాల నొరగ లాంటి తెలుపు, పండు వెన్నెల్లాంటి తెలుపు. చూస్తున్నారా, తెల్లగానే ఉంది. అయితే నువ్వేంటంటావు ఇప్పుడు? రాగాలు పోతూ అన్నాడు గోపాలం. ఆ పిల్లెవరో అడిగిరారాదే అమ్మమ్మ, ప్లీజ్. బాగుందిరా నీతో, తలుచుకున్నప్పుడే తాత పెళ్ళా. మరి ఎందుకేమిటి ఆలస్యం? నా పెళ్లి చేసేయాలని సరదా పడుతున్నానన్నావు, ఇప్పుడేమో. ఓరి నీ పిచ్చి దొంగల దోల, ఆ పిల్లకి పెళ్ళి అవనే అయ్యిందో ఏమిటో. గిరుక్కుని తిరిగి లోపలికి పోయి ఇద్దరు దుప్పటి ముసుగుదాన్ని నిట్టూరుస్తూ పడుకున్నాడు. కద్దరు దుప్పటి ముసుగుదాన్ని గోపాలం. ఒరే గోపాలం, నెమ్మదిగా వెళ్ళి అడుగుతాలేరా అంటూ వచ్చింది అమ్మమ్మ. వరలక్ష్మిని అడిగితే అంతా చెప్తుంది. ఆ పిల్లకి పెళ్లి కాలేదంటే తప్పకుండా ఆ దారిన అటే వాళ్ళింటికి కూడా వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడి. దుప్పటి తన్ని పారేసి లేచాడు గోపాలం. అమ్మమ్మ, బొబ్బట్లు తింటానే. ఇక సరిగ్గా గోపాలం పెరట్లో తారట్లాడుతున్నప్పుడే డాబా మీద వరలక్ష్మి తన నేస్తం కోమలికి గోపాలాన్ని చూపిస్తూ అంది. అటు చూడవే కోమలి, ఆ పెరట్లో అబ్బాయి నిన్నే కాబోలు చూస్తున్నాడు అంటూ నవ్వింది. కోమలి గోపాలాన్ని చూసింది. చూస్తూనే మొహం చిట్లిస్తూ, అబ్బా అంత నలుపేమిటి బాబు అనేసింది. వరలక్ష్మి విరగబడి నవ్వింది. కాకి నలుపు గదు, ఒత్త కాకి కాదు, మాలకాకి నలుపు, చింతపండు నలుపు, పాలకొండ నలుపు, పక్కుమంది కోమలి. అదిగో మళ్ళా చూడు, కళ్ళజోడు పెట్టి వాళ్ళ అమ్మమ్మకు కూడా చూపిస్తున్నాడు నిన్ను. ఎందుకేమిటే అంత దూరాన్ని నుంచి నీ అందాన్ని చూడలేని అమ్మమ్మకు కూడా చూపించి ఆనందింపజేస్తుంటే అతడెంత సౌందర్యోపాసకుడో నీకు అర్థం కావట్లే. బాగుంది, నిజంగానే మా అమ్మగారు ఇటు చూస్తుందే. కుతూహలంగా చూసింది కోమలి. పాపం అబ్బాయి అంత నల్లగా ఉన్నందుకు నాకు నిజంగానే జాలిగా ఉంది వరలక్ష్మి. అసలు సంగతి వింటే జాలి గీలి పరిగెడతాయి. అతగాడికి తెల్లటి పెళ్ళం కావాలంట. కెవ్వుమంది కోమలి. ఆ గోపాలకృష్ణుడికా తెల్లటి పెళ్ళామా? పేరు కూడా అదేలే, గోపాలం అంటుంది వాళ్ళ అమ్మమ్మ. తెల్లటి పిల్ల కోసం ఆవిడ కూడా వెంటాడుతోంది, వెతుకుతోంది.
ఆ గోపాలానికి ఎందుకంత అలాంటి గొంతెమ్మ కోరిక పట్టుకుంది విస్మయంగా అడిగింది కోమలి. అందాన్ని అనుభవించాలనే కోరిక అతనికి ఉండనే కూడదంటావా? ఈ ముక్క అతన్నే అడిగితో లెక్చర్ దంచుతాడు సైకాలజీ మీద. లెక్చర్లకేమిలే, అతని తాహతుకు అది చాలా అసంభవం. అది అతనికి అర్థం కావట్లేదుగా. ఈ మధ్య ఒక గమ్మత్తు జరిగిందిలే, నీకు చెప్పనే లేదు నేను. ఆ గోపాలకృష్ణుడికి కన్యాదానం చేసి తరించాలని మా అమ్మకి నాన్నకి సరదా వేసింది. ఏమిటి నిన్న? అతనిక ఒప్పుకున్నావా? చెప్పింది విను మరి. నా చెవిలో పడేసరికి అంతా అయిపోయింది. అంటే ముహూర్తం పెట్టేశారా? నాకు వరలక్ష్మి వద్దే వద్దు అనేసి అట్ట గోపాలం. పక్కుమంది వరలక్ష్మి. విస్తుపోయింది కోమలి. నిజంగా నిన్ను వద్దన్నాడా? నువ్వు తెలుపేగా. చెప్పానుగా అతనికి తెల్లటి పెళ్ళం కావాలని. థ్యాంక్ గాడ్ అనుకుని నేను మరీ అంత మల్లెపూల లేనందుకు మురిసిపోయి హాయిగా నిశ్చింతగా జీవిస్తున్నాను. చిత్రంగా చూసింది కోమలి నీలాల వంటి కళ్ళు విప్పార్చుకుంటూ. నువ్వు చెప్పేది హాస్యం కాదని నాకు ఇప్పుడిప్పుడే నమ్మకం కుదురుతోంది. అబ్బాయి గారు ఏం చదువు వెలగబెట్టారేమిటి? ఎంఏ. చాలా తెలివైనవాడు సుమి, అందులో సందేహం లేదు. అబ్బా, ఎంఏనా? మరీ అంత ఇంగితం లేదే. బాగుందే కోమలి. పాపం అతని కోరిక అతంది. వాళ్ళ అమ్మమ్మ మా ఇంటికి వస్తూ ఉంటుందిలే, మనవడి గురించి చెప్తూ బొటబొట ఏడ్చేస్తూ ఉంటుంది. మంచి ముత్యం అంత తెలుపు, మల్లెపూ అంత తెలుపు ఎవరుంటారమ్మా? ఉంటే మాత్రం వీడిని పెళ్ళాటానికి ఒప్పుకోవద్దు అంటుంది. నేను నవ్వు ఆపుకోలేక ఆవిడ దగ్గర నుంచి పరిగెత్తిపోతాను. జాలిగా చూసింది కోమలి. నిజంగా నాకు జాలేస్తుంది. మరి అయితే పెళ్ళాట రాదు? చివురుక. మరెందుకు ఆ జాలి? పాపం అతనికి తెల్లటి పెళ్ళం దొరికితే బాగుండు. అమ్మో, ఇంకేమైనా ఉంది? నిద్రాహారాలు విసర్జించి రాత్రింబవళ్ళు దాని ఒళ్ళంతా తడుపుతూ కూర్చుంటాడు. ఇక పఖాలుమని అంది వరాలు. జల్లుమంది కోమలి హృదయం. శరీరంలో అణువణువు చంద్రకిరణాలు చొచ్చుకున్నట్టు చిత్రమైన సంచలనంతో పులకరించింది. నిజంగా అలాంటి పెళ్ళం దొరకాలే కానీ దాన్ని జీవితాంతం పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాడు. ఇంకెంత అపురూపంగా చూసుకుంటాడో మరి. వరలక్ష్మి మాటలు వింటూనే కోమలి చిరునవ్వుతో గోపాలం కేసి చూసింది. అదే అంత మందహాసం. అదేమిటే? నీ నవ్వు చూస్తే అతగాడు లేనిపోని ఆశలు పెట్టుకోగలడు. అంటే మూర్చపోతాడంటావా? ముందు మతి పోగొట్టుకుంటాడు, తర్వాత తన హృదయం తనకిచ్చేయమని కంప్లైంట్ చేస్తూ ప్రేమలేఖ రాస్తాడు. తర్వాత ఎలాగో జవాబు ఇవ్వగా తిన్నగా ఇంటికే వస్తాడు. ఆహా, అంత సాహసవంతుడా? అతనికి సాహసం లేదంటే మాత్రం ఒప్పుకోను. నిత్యం జోరీగలాగా సణిగే అమ్మమ్మని, పంతుల వారి హెచ్చరికలు చేసే అక్కగారులని అప్పగారులని, చివాట్లు పెట్టి నిరాశతో పోయే బంధుబలగాన్ని, హాస్యాలు చేసే స్నేహ బృందాన్ని, అపహాస్యాలు పట్టించే ఆడపిల్లల్ని, అంతమందిని ఎదిరిస్తూ అన్ని సమస్యలకు తట్టుకుంటూ ఒక లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నవ్వుతూ నవ్వుతూ నిరీక్షిస్తున్నాడంటే అతను ఎంత సాహసవంతుడు ఆలోచించు. కరెక్టే, గట్టివాడే. కోమలి చూస్తూ ఉండగానే గోపాలం పెరట్లోంచి ఇంట్లోకి పరిగెత్తాడు. ఇక పెళ్ళికొడుకు గోపాలం తెల్లటి కట్టుబట్టల్లో నల్లగా నిగనిగలాడుతున్నాడు. గోపాలం ఊహించుకున్న దానికన్నా 5 రెట్లు అందంగా ఉంది శోభనం గది. దానికన్నా 5 అడుగు పెట్టి పెట్టగానే అగరొత్తులు, సెంట్లు, పూలరాసులు, హారతి కర్పూరాలు వగైరాలన్నీ గుబాళింపులతో స్వాగతం చెప్పినాయి. నగిషి బల్ల మీద రకరకాల మిఠాయిలు, పాల గ్లాసులు, తమలపాకులు, ఇంకా ఏమిటేమిటో సర్దబడి ఉన్నాయి. మల్లెపూల దండలు అలంకరించిన దోమతెర, పాన్పు రాజహంసల వయ్యారాలు ఒలకబోస్తోంది. ఆ పాన్పుకు సమీపంలో ఒక అపరంజి బొమ్మ నిలబడింది. జలతారు చీర కుచ్చెళ్ళు పాదాల మీద పారాడుతున్నాయి. పద్మాల పైట కొంగు నేల మీద జీరాడుతోంది. మల్లెపువ్వుల వాలుజడ పిరుదుల మీద వ్రేలాడుతోంది. చీర నిండా జరీ తారలు చమక్ చమక్కున మెరుస్తున్నాయి. ఆ సౌందర్య రాశి వదనార విందం విరిసిన కమలం. అక్షరాల అంతే. దీక్షగా నేల చూపులు చూస్తున్న ఆ బొమ్మ ఒక్కసారిగా వారగా క్రీగంట చూసింది. తరించిపోయాడు గోపాలం. చిరునవ్వుతో సమాధానం విసిరాడు. ఆ అందగత్తె వయ్యారంగా సిగ్గుపడింది.
ధీరోదాత్తుడై దగ్గరికి నడిచాడు గోపాలం. కోమలి సంభ్రమంగా చూసింది కోమలి. నీలాగే నీ పేరు కూడా ఎంతో బాగుంది కోమలి. గోపాలం మాటల్లోని మృదుత్వం, గోపాలం కంఠంలోని తన్మయత్వం కోమలిని అపారమైన సిగ్గుతో ముంచివేశాయి. గోపాలం కోమలి ఎదట చాలా దగ్గరగా నిలబడి తదేకంగా చూడసాగాడు. ఆ మౌనవ్రతాన్ని, ఆ వేడి చూపుల్ని తట్టుకోలేకపోయింది కోమలి. ఒక్కడుగు వెనక్కి వేసింది కోమలి. చటుక్కన చేయి పట్టుకున్న గోపాలం షాక్ కొట్టినట్టుగా వదిలేశాడు. నిన్ను ముట్టుకోవటం అంటే నాకు భయం వేస్తోంది అని భయంగా అన్నాడు. ఏ? విస్మయంతో కోమలి కళ్ళు తళతళలాడాయి. నా నలుపు నీకు అంటుకుంటే? ఏమో, నువ్వు కూడా నల్లగా అయిపోతే? కళ్ళతోనే నవ్వింది కోమలి. ఆ మగవాడి అమాయకత్వం చూస్తుంటే ఆ ఆడదానికి చాలా ధైర్యం వచ్చింది. వేలిన మెరుస్తున్న ఉంగరం కేసు చూసుకుంటూ అంది, మీ నలుపు అంటే ఇది కాదు, నా తెలుపు మాసేది కాదు, ఎందుకంత భయపడతారు? నేను అలాగే అనుకున్నాను, నిజమే కదూ? నెమ్మదిగా తన చూపుడు వేలుని కోమలి బొగ్గ మీద అంటించి చూశాడు. కిలుక్కున నవ్వి నోటికి చేయడ్డం పెట్టుకుంటున్న కోమలిని హఠాత్తుగా మీదకి లాక్కొని బలంగా కౌగిలించుకున్నాడు గోపాలం. గాఢంగా ముద్దులు పెట్టుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. కోమలికి స్పృహ తప్పినంత పనై గోపాలం చేతుల్లోకి వాలిపోయింది. కంగారు పడిపోయాడు గోపాలం. కోమలిని ఎత్తి తీసుకెళ్లి మెత్తటి పరుపు మీద పడుకోబెట్టి నుదుటి మీద జుట్టు సవరిస్తూ మృదువుగా చెక్కిళ్ళు నిమురుతూ కూర్చున్నాడు. కొంతసేపటికి కోమలి నెమ్మదిగా లేచి దిండుకు ఆనుకుని కూర్చుంది. కోమలి, ఎందుకలా అయిపోయావు? హాయిగా నవ్వింది కోమలి. ఏమైపోయాను? ఏమీ కాలేదు. నిన్ను నువ్వే రక్షించుకుంటూ ఉండాలి కోమలి. నేను నిన్నేం చేస్తానో కూడా తెలుసుకోలేను. పర్వాలేదు, మీరేం చేసినా నాకు ఇష్టమే. నన్ను మీకు అర్పించుకుందామనే సిద్ధపడి వచ్చాను. గోపాలం చేతిని తన 2 చేతుల మధ్యకు తీసుకుంది కోమలి. అబ్బా, నీ చేతులు ఎంత తెలుపు కోమలి! మల్లె పువ్వు లాంటి తెలుపు, మంచి ముత్యం లాంటి తెలుపు. గోపాలం నోటికి చటక్కన చేయి అడ్డు పెడుతూ నవ్వింది కోమలి. చాలు చాలు, ఆ దండకం అంతా నాకు తెలుసు. చూడు కోమలి, నేనెంత నలుపో, ఒక్కొక్కసారి నాకెంత ఏడుపు వస్తుందనుకుంటున్నావు? శరీరం మీద పై పొర గీసేసుకుంటే కొంచెం తెల్లగా ఉంటానేమో అనుకుంటాను. ఇంకెప్పుడు అలా అనకండి, నేను ఊరుకోను. సాక్షాత్తు భగవంతుడు వచ్చి మిమ్మల్ని తెల్లగా చేస్తానని నేను ఒప్పుకోను. అదే, నీకు నలుపు అంటేనే ఇష్టమా? అందుకేగా మీకు తెలుపు అంటే ఎంత ఇష్టం. కోమలి, నిన్ను అసలు సంగతి అడగడం మర్చిపోయాను. నువ్వు మన పెళ్ళికి ఒప్పుకున్నావని విన్నప్పుడు మూర్ఛపోయాననుకో. ఎందుకు ఒప్పుకున్నావో అర్థం కాల. నిన్ను మొట్టమొదట అదే అడగాలనుకున్నాను నేను. గోపాలం కోమలి కళ్ళల్లోకి దీనంగా చూశాడు. కోమలి, నువ్వు సౌందర్య రాశివి. నీకు నేను తగను. నన్ను నువ్వు ఎందుకు అంగీకరించావో నిజం చెప్పవా? కోమలి మత్తుగా నవ్వింది. గోపాలం తలని తన ఒడిలో ఉంచుకుని జుత్తులోకి వేళ్లు దూర్చి అతని మొహంలోకి అరమోడుపు కన్నులతో చూస్తూ అంది, అది మీరు తెలుసుకోలేని రహస్యమే అయితే తప్పకుండా చెప్తాను. అందమైన స్త్రీ జీవితాంతం తనను ఆరాధించే పురుషుణ్ణే కోరుకుంటుంది. దాంపత్య జీవితంలో తన అందానికి ఒక ప్రత్యేకత నిలుపుకుంటుంది. ఇలా బ్రతుకంతా మీ పొగడ్తలు వింటూ నా అందాన్ని అర్పించుకుంటూ మీ చేత ఆరాధించబడుతూ గడపటం కన్నా మహాభాగ్యం నాకింకే ఉంటుంది. ఆవేశపూరితమైన మీ కౌగిట్లో నలిగి శాశ్వతంగా కన్ను మూసిన నాకు సంతోషమే. కోమలి అంటూ కోపంగా చూశాడు గోపాలం. అందంగా నవ్వేసింది కోమలి. అదండి, చివరికి ఆమె అతను నల్లగా ఉన్నా పెళ్లి చేసుకుంది. ఎందుకో కారణం తెలిసింది కదా మీ అందరికీ. ఆమె తెలివైంది కాబట్టి ఆ కారణంతోనే పెళ్లి చేసుకుంది. థ్యాంక్ యూ.